హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 17వ భాగాన్ని వినేద్దాం. ఇన్ని రోజులు తమ కుటుంబంలో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసిన వాడు ఎవడో తెలుసుకుని వాడికి బ్రతకుండంగానే నరకం చూపించాలని ఫిక్స్ అయ్యాడు క్రిష్. కావ్య నోరు తెరిచి చాలా నెమ్మదిగా జతీష్ అనగానే క్రిష్ షాక్తో వాట్ అని గట్టిగా అరిచేసరికి కావ్య క్రిష్ వైపు చూసి, అవును క్రిష్, నన్ను ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేసి కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు బంధించి ఆ వెంకటేశ్వర్ మేనరుడు జతీష్. అసలు వాడికి మన ఫ్యామిలీని టార్గెట్ చేసేంత పగ ఏముంది? ఇంకా అర్థం కాక అడిగేసరికి వెంకటేశ్వర్ కూతురు లాస్య బావని లవ్ చేసిందంట అనగాని క్రిష్ అనుమానంగా చూసేసరికి కావ్య తలదించుకుని చేతులు నలుపుకుంటూ, తను జతీష్ మన కాలేజే కదా, నన్ను కాలేజీలో డ్రాప్ చేయడానికి బావ వచ్చేవాడు కదా రోజు. అప్పుడు బావ మీద ఇష్టాన్ని పెంచుకుందంట. ఒకసారి బావకి ప్రపోజ్ చేస్తే తిట్టి నా గురించి చెప్పి తన మీద హోప్స్ వదులుకోమని చెప్పాడట. కానీ తను అప్పటికే బావని ప్రాణంగా ప్రేమించడంతో ఆ మాట చెప్పేటప్పుడు కావ్య గొంతు వణకడం క్రిష్ గమనిస్తాడు. కానీ జరిగిందంతా తెలిసే వరకు సైలెంట్గా ఉండాలని అనుకుని వింటున్నాడు. తను చాలా సెన్సిటివ్. చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదనకుండా అన్నీ తనకి అందేలా చేయడంతో బావ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పి తననే పెళ్లి చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతానని చెప్పడంతో లాస్య మెంటాలిటీ తెలిసిన వాళ్ళుగా బావ కోసం ఆఫీస్కి వెళ్ళి అడిగారట. రిక్వెస్ట్ కూడా చేశారట. తన ఫాదర్తో పాటు జతీష్ కూడా వెళ్ళాడట. కానీ బావనో చెప్పడంతో ఇంకా చేసేదేమీ లేక లాస్యకి నచ్చజెప్పాలని డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ లాస్యకి విషయం ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచించి చెప్తామన్నారని అబద్ధం చెప్పారట. ఆ రోజు వాళ్ళు చెప్పిన అబద్ధం తమ కూతురి ప్రాణాలు తీస్తుందని ఎవరూ ఊహించలేదు. మన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత నాకు బాబుకి మ్యారేజ్ అయింది. ఆ తర్వాత నువ్వు హయ్యర్ స్టడీస్ కోసం యూకేకి వెళ్ళిపోయావు కదా. లాస్య కూడా స్టడీస్ కోసం స్టేట్స్కి వెళ్ళిందట. తన స్టడీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి నాకు బాబుకి మ్యారేజ్ అయిందని, మాకు ఒక బాబు కూడా ఉన్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే తను స్టేట్స్ వెళ్ళి చదివింది కూడా బావ కోసమేనట. బిజినెస్లో బావకి హెల్ప్ చేయాలని. తను ఎంత పిచ్చిగా బావని ప్రేమించకపోతే విషయం తెలిసిన వెంటనే వేరే ఆలోచన లేకుండా తన ప్రాణాలు తీసుకుంది. హాస్పిటల్కి తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తన ప్రాణాలను వదిలేసింది అని కావ్య ఏడుస్తుంటే క్రిష్ కావ్య భుజం చుట్టూ చేతులేసి, వదిన ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. జరిగిన దానిలోని తప్పు కానీ అన్నయ్య తప్పు కానీ లేదు. అసలు తప్పంతా ఆ లాస్య ఫ్యామిలీదే. ఒక అబద్ధం చెప్పి తనని ఇంకా పిచ్చిదాన్ని చేశారు. వాస్తవాన్ని గ్రహించే సమయానికి తన మనసు ఒప్పుకోలేదంతే. కొన్నిసార్లు ప్రాణం తీసే అబద్ధం చెప్పడం కంటే ప్రాణం నిలిపే నిజం చెప్పడమే మంచిది. నిజం తెలిసిన తర్వాత కొన్ని రోజులు బాధపడినా ఆ తర్వాత సంతోషంగా ఉంటారు. కానీ అబద్ధం చెప్పి సంతోషపెట్టాలని చూస్తే ముందు సంతోషంగా ఉన్నా ఆ తర్వాత ఆ అబద్ధమే మనిషి ప్రాణాలు తీసేయొచ్చు. ఇప్పుడు లాస్య ప్రాణాలు కోల్పోయినట్టుగా. కావ్య కళ్ళు తెరుచుకొని, నేను ఇంటి నుంచి బయటికి వెళ్లే వారం ముందు నుంచే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని నాకు తెలియలేదు క్రిష్. తమ కూతురు ప్రాణం పోవడానికి కారణం బావ, మన కుటుంబమే అని, మన కుటుంబం సంతోషంగా ఉండకూడదని నన్ను పిచ్చిదాన్ని చేసి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయేలా చేశారు. జతీష్ నన్ను కిడ్నాప్ చేసి ఏదో ఫారెస్ట్ ఏరియాలో ఒక పాడుబడిన బంగ్లాలో బంధించాడు. అప్పుడే నాకు అవన్నీ చెప్పాడు. తరుణ్ అక్కడికి రావడం వల్ల నేను ఇలా మీ కళ్ళ ముందుకున్నాను. లేకపోతే ఆ జతీష్ నా జీవితాన్ని నాశనం చేసేసేవాడు అని ఒక్కసారిగా అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళని కారుస్తాడు వాడు. వాడు వాడు నన్ను ముట్టుకోవడానికి వచ్చినప్పుడు చావడానికి కూడా వెనకాలేదు క్రిష్ అని కన్నీళ్లు తడుచుకుని, వాడికి నేను ప్రాణాలతో ఉండాలి, అందుకే ఇన్ని రోజులు నా జోలికి రాకుండా మన బిజినెస్ దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మన ఆఫీస్లో వాడి మనుషులు ఉన్నారని వాడి మాటల ద్వారా అర్థమైంది క్రిష్. మన కంపెనీ డీటెయిల్స్ అన్నీ వాడికి అప్డేట్ ఇస్తున్నారు అనగాని క్రిష్ పిడికిలి బిగుసుకుంటుంది. కళ్ళు క్రోధంగా ఎర్రగా మారడంతో క్రిష్ని చూడ్డానికి వణుకు మొదలైంది కావ్యకి. క్రిష్కి కోపం సాధారణంగా రాదు. ఒకవేళ వస్తే మాత్రం అవతల వ్యక్తి ప్రాణాలు పోయేంత వరకు వదలడని తెలుసు కావ్యకి. కావ్య ఇంకా ఏడుస్తుంటే క్రిష్ కావ్యను చూసి, వదిన మన ఇంటికి వెళ్దాం పదా అని పైకి లేచేసరికి మనోరమ కావ్య కంగారుగా ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. మనోరమ క్రిష్ ముందుకొచ్చి, క్రిష్, కావ్య ఇప్పుడు ఆ ఇంటికి వచ్చే పరిస్థితిలో లేదు. కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉండి ఆ తర్వాత వస్తుంది అని వేడుకోలుగా చెప్తుంటే, అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు, నీకైనా తెలుస్తుందా? అక్కడ వదిలి కోసం ఒక కుటుంబం అంతా ఎదురు చూస్తూ కూర్చొనుంటే నువ్వు ఇప్పుడు కాదు తర్వాత వస్తుందిలే అంటావేంటి? మా అందరి గురించి వదిలే, కనీసం మహి గురించి అయినా ఆలోచించు. పసి వయసులో తల్లి ప్రేమకి ఇన్ని రోజులు దూరం అయ్యాడు. తండ్రి ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా తనకంటూ ఉన్న ప్రత్యేక గదిలో ఉండిపోయాడు. ఇప్పుడిప్పుడే అన్నయ్యలో మార్పు వస్తుంది. ఈ సమయంలో అన్నయ్యకి జరిగింది చెప్పి వదిన్ని తన ముందు ఉంచడం నా బాధ్యత అని సీరియస్గా చెప్పి కావ్య దగ్గరకొచ్చి, వదిన నిన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోరు. నిప్పుకి ఎప్పుడు చెద పట్టదు వదిన. నీ వాళ్ళు ఏంటో నీకు తెలుసు.
నా మీద ఏమాత్రం నమ్మకం నాతో పాటు ఇంటికి పద అనగాని కావ్య దిగులుగా తల్లి వైపు చూసి నిజం చెప్పేస్తానమ్మా అని కళ్ళతోనే సైగలు చేసి చెప్పేసరికి మనోరమ సరే అని కళ్ళార్పి క్రిష్ అని పిలుస్తుంది. కావ్య వైపు చూస్తున్న క్రిష్ మనోరమ వైపు చూడడంతో ఇప్పుడు కావ్యకి హెల్త్ బాగలేదు క్రిష్, తను డైలీ మెడిసిన్ యూజ్ చేయాలి అనగాని క్రిష్ ఆందోళనగా తన వదిన చేతిని పట్టుకుని వదినా అత్తయ్య చెప్పేది నిజమేనా, నీ హెల్త్? ఇంకేం మాట్లాడకుండా మౌనంగా తనని చూస్తూ ఉంటే అవును క్రిష్, మహి పుట్టినప్పుడే ఈ ప్రాబ్లం ఉంది, అప్పుడే మెడిసిన్ యూజ్ చేసేదాన్ని, ఇంకొక 1 మంత్ యూజ్ చేస్తుంటే క్యూర్ అయిపోయే ప్రాబ్లం. నా స్టూపిడ్ థింగ్స్ వల్ల నేను నా అందమైన జీవితాన్ని వదులుకొని ఎక్కడో అడవుల్లో చెట్ల మధ్య బందీగా ఉండాల్సి వచ్చింది. తరుణ్ నా పాలిట దేవుడిలా వచ్చి నన్ను ఆ రాక్షసుని బారి నుంచి రక్షించాడు, ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉండడానికి కారణమయ్యాడు అని కన్నీళ్లతో చెప్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన తరుణ్ గుమ్మం దగ్గర నిలబడి కావ్య మాటలు వింటూ లోపలికి వస్తూ అయిపోయిందా మేడం గారి పొగడ్తల కార్యక్రమం అని కావ్య దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న క్రిష్ని చూస్తూ హాయ్ క్రిష్ అని హక్ చేసుకుని కావ్య వైపు చూస్తాడు. క్రిష్ తరుణ్ చేతుల్ని పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ తరుణ్, వదిని నువ్వు సేవ్ చేయకపోతే ఆ జతీష్ కాడు ఎన్ని దారుణాలు చేసేవాడో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది, కానీ నేను అని వదలను తరుణ్, వదిని ఇంత టార్చర్ చేసిన వాడికి నరకం చూపిస్తాను అని సీరియస్గా అంటుంటే తరుణ్ క్రిష్ భుజం మీద చేయి వేసి నిమురుతూ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ క్రిష్, బట్ నువ్వు అనుకున్నట్లు ఆ జతీష్ సాధారణమైన వాడు కాదు, వాడి వెనక ఉన్న మేనమామ ఇదంతా పగతో కావాలని చేయిస్తున్నాడు. నేను కావ్య హాస్పిటల్లో వాడి గురించి చెప్పగానే సుధా మనోరమ పర్సనల్ రూమ్లో మాట్లాడుకుంటున్నప్పుడు తరుణ్ కావ్యాన్ని అడిగి జరిగినంత తెలుసుకుంటానమాట. వాడి ఫోన్ కాల్ డేటా డీటెయిల్స్ అన్నీ చెక్ చేశాను. వాడి ఫోన్ నుంచి ఎక్కువసార్లు కాల్ చేసిన నెంబర్ ప్రెజెంట్ పొలిటీషియన్గా చలామణి అవుతున్న వెంకటేశ్వరే. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండడంతో వాడు చేసే వెధవ పనులన్నీ బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నాడు. వాడికి చెన్నైలో సెకండ్ ఫ్యామిలీ కూడా ఉంది, కానీ ఆ విషయం ఎవరికీ తెలీదు. నేను అతి కష్టం మీద వాడి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాను. మనం పక్కా ఆధారాలతో వాడిని లాక్ చేయాలి, అందుకోసం వాడికి అగెయినెస్ట్గా ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటున్నాను. త్వరలోనే కావ్యకి ఇంత నరకం చూపించిన దానికి రివెంజ్ తీర్చుకుందాం. వాడికి చిన్న డౌట్ కూడా రాకుండా మనం వాడు కోలుకోలేని దెబ్బతీయాలి. దెబ్బకి ఎమ్మెల్యే పదవి ఊడిపోయి నడి రోడ్డుపై ఉండాలి అని క్రిష్ని చూస్తూ చెప్తాడు. తరుణ్ని హక్ చేసుకుని థ్యాంక్స్ తరుణ్, నువ్వు ప్రూఫ్ సంపాదించే పనిలో ఉండు, నేను రేపటి నుంచి ఆ జతీష్ గారికి చుక్కలు చూపిస్తాను అని ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. మనోరమ గారు ముగ్గురికి జ్యూస్ తెచ్చిచ్చి తను కూడా వాళ్ళతో కూర్చొని ఉంటుంది. కాసేపు మాట్లాడుకుని తరుణ్ వెళ్ళిపోతాడు. క్రిష్ మాత్రం మనోరమని ఒప్పించి కావ్యకి ఏం ప్రాబ్లం లేకుండా అన్నీ దగ్గరుండి చూసుకుంటాం అని మనోరమను కూడా తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు క్రిష్. కావ్యకి మళ్ళీ తన ఇంటికి వెళ్తుంటే మనసు సంతోషంగా పొంగిపోతుంది, కానీ అక్కడ వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక కొంచెం భయంగానే ఉంటుంది. ఇక్కడ మధు నిద్ర లేచేసరికి తన ఎదురుగా ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని తనకి ఎదురుగా కూర్చుని తన వైపే చూస్తూ ఉన్న అన్నయ్య వదలను చూసి నిజమా కళ అనుకుంటూ మళ్ళీ కళ్ళు నలుపుకొని చూసేసరికి ఇద్దరు నవ్వుతూ మధు వైపు చూసి ఎలా ఉన్నావు మధు అని అడిగేసరికి మధు నిద్రమత్తు ఒక్కసారిగా వదిలి సంతోషంగా అన్నయ్య అంటూ లేచి మాధవ్ని చుట్టేస్తుంది. నవ్య కూడా సంతోషంగా మధు తలనిమిరుతూ ఈ రోజు కోసం మేము చాలా వెయిట్ చేశాం మధు, మామయ్య గారి మనసు మారి నిన్ను ఇంటికి తీసుకుని రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, ఆయన మాట కాదని నీకోసం మేము ఏమీ చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించు మధు అని తన చేతుల్ని పట్టుకుని కళ్ళనీళ్ళు పెట్టుకునేసరికి మధు మాధవ్ నుంచి దూరం జరిగి నవ్యాని హక్ చేసుకుని ఏంటి వదినా ఇది చిన్నపిల్లలాగా, నీ గురించి నాకు తెలీదా, పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవు కదా, కాలంతో పాటు అవి కూడా మారుతూ ఉంటాయి, ఇదిగో ఇప్పుడు డాడీ మనసు మార్చుకోవడం కూడా అంతే అని నవ్వుతూ చెప్తున్నా. తన ఇన్ని సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉండి అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతం. ఎన్నో రాత్రులు నిద్ర పట్టక తన కుటుంబంతో కలిసి ఉన్న రోజులు గుర్తు చేసుకుని మోగగా రోధించేది. ఇప్పుడు అవన్నీ గుర్తుకు రావడంతో తన ప్రమేయం లేకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. అది గమనించిన నవ్య మధుని హత్తుకొని మధు, ఇంకా నువ్వు అందరితో కలిసే ఉంటావు, మేము కూడా ఇక్కడికే వచ్చేయడానికి చూస్తున్నాం, త్వరలోనే బిజినెస్ అంతా ఇక్కడికి షిఫ్ట్ చేసే పనిలో ఉన్నాను మీ అన్నయ్య. మధు మాధవ్ని చూస్తూ ఇప్పుడు అంత అవసరం ఏముంది, అక్కడ బాగానే ఉంది కదా, కావాలంటే వీక్లీ వన్స్ నేను చెన్నై వస్తానులే, మీరు నా గురించి ఏం చేయొద్దు అనగానే అలా ఏం లేదురా, డాడీ కూడా ఎప్పటి నుంచో ఇదే అంటున్నారు, ఇప్పటికే హైదరాబాద్లో మనం బిజినెస్ కోసం ఆఫీస్ కూడా రెడీగా ఉంది, ఇంకొన్ని రోజులైతే ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తాం, చెన్నైలో బ్రాంచ్ అలానే ఉంటుంది, మంత్లీ వన్స్ మనం వెళ్ళి మీటింగ్స్ అటెండ్ అయితే సరిపోతుంది అనగానే సరే మీ ఇష్టం అన్నయ్య అని. అవును మురళి ఎక్కడా అని చుట్టూ వెతుకుతుంది. క్రిష్ తన ఇంటి ముందు కారు ఆపి కిందికి దిగి కావ్య వైపు చూసేసరికి కావ్య మనోరమ ఇద్దరు కారు దిగి క్రిష్ పక్కనే నిలబడతారు. క్రిష్ ముందు నడుస్తుంటే వెనకే కావ్య మనోరమ ఇద్దరు వెళ్తారు. గుమ్మం దగ్గరికి రాగానే ఆగి
అక్కడి నుంచి మామ్ అంటూ పిలిచేసరికి హాల్లో కూర్చొని మహిని ఆడిస్తూ ఉన్న శ్రీలత, సుదర్శన్తో పాటు కిషోర్ కూడా గుమ్మం వైపు చూసేసరికి క్రిష్ అక్కడే ఆగిపోవడంతో తన పక్కగా గోడ చాటులో నిలబడి ఉండడంతో కావ్య మనోరమను చూడరు. వచ్చావా? నీ గురించి అనుకుంటున్నాం, ఇంకా రాలేదా అని. నువ్వే వచ్చేసావు అని శ్రీలత క్రిష్ దగ్గరికి వెళ్ళడానికి పైకి లేచేసరికి అక్కడే నిలబడ్డావేంటి క్రిష్, లోపలికి రా అని సుదర్శన్ గారు పిలవడంతో వెయిట్ డాడ్, మీకో సర్ప్రైజ్ ఉంది అని మామ్ నువ్వు వెళ్ళి ఫాస్ట్గా దిష్టి తీయడానికి ఏవో ఉంటాయి కదా, అవి తీసుకొనిరా అనడంతో శ్రీలత ఆశ్చర్యంగా చూస్తూ క్రిష్ నువ్వేనా ఇది, అడిగి మరీ దిష్టి తీయమని చెప్తున్నావు అని అడిగేసరికి మామ్ టైం వేస్ట్ చేయకుండా చెప్పిన పని వెంటనే చెయ్యి అని నెమ్మదిగా చెప్పిన మాట గంభీరంగా రావడంతో శ్రీలత ఇంకేం మాట్లాడకుండా లోపలికెళ్ళి ఎర్రనీళ్ళతో పాటు హారతి కూడా తీసుకుని వస్తారు. గుమ్మం దగ్గరకు వచ్చి హారతి వెలిగించి క్రిష్ ముందుకు తెచ్చేసరికి ఆవిడ చేతిని పట్టుకుని ఆపి తను లోపలికొచ్చి ఎవరొచ్చారో చూడు మామ్ అని సంతోషంలో చెప్పి కావ్య మనోరమ ఇద్దరు ఎదురుగా రాగానే ఒక్కసారిగా ఆశ్చర్యంతో అలానే ఉండిపోతుంది శ్రీలత. కృష్ణే ఆవిడ చేతులు రెండూ పట్టుకుని కుడివైపు 3 సార్లు ఎడంవైపు 3 సార్లు హారతి పల్లాని కావ్య చుట్టూ తిప్పి మామ్ వదిలికి బొట్టు పెట్టి లోపలికి రమ్మని పిలువు అనడంతో శ్రీలత తేరుకుని తల అలాని అని గుండ్రంగా తిప్పుతూ కావ్యకి బొట్టు పెట్టి లోపలికి రమ్మని చెప్పడంతో కావ్య గడపకి నమస్కరించి లోపలికి కుడికాలు పెట్టి వస్తుంది. వచ్చిన వెంటనే శ్రీలత కాళ్ళ మీద పడి నన్ను క్షమించత్తా, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయి మీ అందరినీ చాలా బాధ పెట్టాను అని కన్నీళ్లతో చెప్తుంటే చిన్నప్పటి నుంచి చూసిన మేనకోడలు కావడంతో ఒక్కసారిగా కావ్యాన్ని పైకి లేపి గుండెలకి హత్తుకుని ఊరుకో కావ్య, నిన్నెప్పుడు మేము ఎవరం తప్పు పట్టడం లేదు కదా అని తలనిమురుతూ అంటుంటే కావ్య తల పైకెత్తి అత్త మీకు నా మీద కోపం లేదా అని వెక్కుతూ అడిగేసరికి నీ మీద కోపం లేదని చెప్పను, ఎందుకంటే నువ్వు మాకెవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోవడం నాకు చాలా కోపం తెప్పించింది, కానీ కాలంతో పాటు ఆ కోపం కూడా కరుగుతూ వచ్చింది. అసలు నువ్వు నా కొడుకంటే ఇష్టం లేదని చెప్పి లెటర్ రాసినప్పుడే ఏదో సమస్య ఉందని అనుకున్నాను. ఇదిగో ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే నా అనుమానం కరెక్టే అన్నమాట. నువ్వు ఆ లెటర్లో రాసిందంతా అబద్ధం అవునా అని అడగగాని కావ్య తల అవును అన్నట్టు ఒప్పడంతో సరే ముందు లోపలికి పద అని తను తీసుకుని సుదర్శన్ కిషోర్ దగ్గరికి వస్తూ ఉంటే అప్పటి వరకు బొమ్మలా నిల్చుని జరిగిందంతా చూస్తున్న ఇద్దరు మహి ఒక్కసారిగా ఏడవడంతో ఉలిక్కిపడి కిషోర్ ముందుగా తేరుకుని మహిని చేతుల్లోకి తీసుకోవడంతో బిడ్డ ఏడుపు వినగానే కావ్య తల్లి మనసు వేదనతో మహి దగ్గరికి వస్తుంటే అది గమనించిన కిషోర్ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. డోర్ గట్టిగా వేసిన సౌండ్ హాల్లోకి వినిపించడంతో కావ్య నిల్చున్న చోటే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే మనోరమ, సుదర్శన్, శ్రీలత, క్రిష్ నలుగురు తన చుట్టూ చేరి వదిన అన్నయ్యకి నీ మీద కోపం కాదు, ఇన్ని రోజులు తనకు దూరం అయినందుకు తన పడిన బాధని నీతో ఎలా చెప్పాలో తెలియక ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు, నువ్వేం కంగారు పడుకో, అన్నయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి కావ్య దగ్గర నుంచి లేచి కిషోర్ రూమ్కి వెళ్తాడు. ఇప్పుడిప్పుడే మనుషుల మధ్యకు వస్తున్న కిషోర్ ఇన్ని రోజులు కావ్యకి తనంటే ఇష్టం లేదన్న మాట దగ్గరే తన మెదడు ఆగిపోవడంతో ఇంకా ఆలోచించే అవకాశం లేక మత్తుకి బానిసై ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే తనలో మార్పు వచ్చింది. మహి కోసం తనే తాను మార్చుకొని అందరి మధ్య ఉంటున్నాడు కిషోర్. పైకి ఎంత మారినట్లు నటిస్తున్నా మనసులో కావ్య గురించి బాధపడని రోజంటూ లేదు. ఇప్పుడు సడన్గా కావ్య రావడం ఒకటైతే తనంటే ఇష్టం లేదని చెప్పి మళ్ళీ తన కోసం ఎలా వచ్చిందని ఆలోచన కిషోర్ తలని సూదులతో గుచ్చినట్లు బాధిస్తుంది. ఆ సమయంలో ఎన్ని రోజులు ఏదైతే తన బాధని దూరం చేసిందో మళ్ళీ దానిపైనే మనసు అడుగులు వేస్తుంటే బుద్ధి మాత్రం వద్దని హెచ్చరించడంతో అలాగే తల పట్టుకొని బెడ్ మీద కూలబడిపోయి మహి వైపే చూస్తాడు. ఒక్కసారిగా తన మైండ్ మొత్తం ఖాళీ అవడంతో మహి వైపే తీక్షణంగా చూస్తాడు. మహి నవ్వును చూస్తూ తన బాధని మర్చిపోతుంటే అప్పుడే రూమ్ డోర్ తెరిచి క్రిష్ లోపలికి రావడం కనిపించగానే కిషోర్ పైకి లేచి క్రిష్ దగ్గరకు కోపంగా వచ్చి అసలు ఎందుకురా నేనంటే ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చావు అని కాలర్ పట్టుకుని అడిగేసరికి క్రిష్ చాలా సౌమ్యంగా అన్నా తన అన్న బాధని అర్థం చేసుకుని తన చేయి పట్టుకొని అన్నయ్య ప్లీజ్ ఒక హాఫ్ అన్ అవర్ నేను చెప్పేది మాట్లాడకుండా విను, ఆ తర్వాత కూడా నువ్వు ఇదే మాట చెప్తే నేను మీ విషయంలో అస్సలు జోక్యం చేసుకోను సరేనా అనగాని తమ్ముడు మాటల్లో నిజాయితీ కనిపించడంతో తనతో ఏదో ముఖ్యమైన విషయం గురించి చెప్తాడని ఊహించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పు అంటాడు. క్రిష్ కావ్య హెల్త్ కండిషన్ దగ్గర నుంచి ఆ జతీష్ ప్లాన్ చేసి కావ్యాని కిషోర్ పేరు చెప్పి బయట పెట్టి లాక్ చేసి తనంతట తానే బయటకు వచ్చేలా చేసి తనని కిడ్నాప్ చేయడం, దానికి కారణం కిషోర్ని లాస్య ప్రేమించడం వల్ల అని మొత్తం వివరంగా చెప్తాడు. ఇప్పుడు చెప్పన్నయ్య, ఈ విషయంలో వదిన తప్పంటూ ఏదైనా ఉంది అంటే అది ఆ జతీష్ గారు కాల్ చేసినప్పుడు మనతో చెప్పకపోవడం మాత్రమే, అది కూడా మనందరి క్షేమం కోసం తాను తీసుకున్న నిర్ణయం. ఆ టైంలో మన ప్రాణాలు పోకుండా ఉండేందుకు వదిన అంతా బాధను అనుభవించింది,
ఇన్ని రోజులు బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూసింది అన్నయ్య. వాడు నీ మీద కోపంతో వదిన్ని టార్చర్ చేశాడు. ఇప్పుడు తనకు కావాల్సింది ఇన్ని రోజులు తనకి మన నుండి దూరమైన ప్రేమ, ఆప్యాయత అన్నయ్య. ఎందుకంటే నేను ఇంకేం చెప్పలేను. నువ్వు కిడ్డివి కాదు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకో. నాకైతే వదిని ఇన్ని రోజులు మనకు దూరం చేసిన ఆ సైకో కానీ చంపేయాలని ఉన్నా వదిని కోసమే ఆగాను. కానీ త్వరలోనే వాడిని చంపేస్తాను అని కసిగా చెప్పేసరికి కిషోర్ ఏడుస్తూ, నా వల్లేరా ఇదంతా, ఛా, కావ్యకి ఇన్ని కష్టాలు, నన్ను పెళ్లి చేసుకోవడం వల్లేరా అని ఏడుస్తుంటే క్రిష్ తన అన్నని హత్తుకుని, అన్నయ్య కంట్రోల్, వదిన ఇప్పటికే మానసికంగా కురింగిపోయి ఉంది. ఇప్పుడు తనకు కావాల్సింది నీ నుంచి దూరమైన ప్రేమ. ఈ విషయాలు ఏవి మీ మధ్య రాకుండా చూసుకో. వదిని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? నేను వెళ్ళి వదిని పంపిస్తాను అని బెడ్ మీద ఉన్న మహిని ఎత్తుకుని కిందికి వెళ్తాడు. కిషోర్కి ఏదో గుర్తుకు రాగానే వెంటనే లేచి కబోర్డ్ దగ్గరకు వచ్చి ఏదో వెతుకుతూ ఉంటాడు. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.